రియల్ నెంబర్స్ చాప్టర్ నుంచి మేజర్గా పాలిసెట్ ఎగ్జామ్లో 3 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఇస్తున్నారు. అవి ఏంటంటే రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ నెంబర్స్ అండ్ లాగరిథమ్స్. మనం ఏం చేద్దామంటే ఈ 3 టాపిక్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ నేర్చుకుందాం ఫస్ట్, అండ్ దెన్ సాల్వ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్. పాలిసెట్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ నేర్చుకుందాం, so that you will be in a position to answer any question given from real numbers chapter in your Polycet exam. Okay? In our channel, we have videos on math concepts, example problems, exercise problems, and important questions from old question papers and model papers. Subscribe to our channel now and share it with your friends. Thank you. ఈ వీడియోలో మనం రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ అనే టాపిక్ సంబంధించిన కాన్సెప్ట్ అండ్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, తెలంగాణ పాలిసెట్ అండ్ ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ ఎగ్జామ్స్లో ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్లో ఇచ్చిన క్వశ్చన్స్, ఈ టాపిక్ రిలవెంట్ క్వశ్చన్స్ని కూడా సాల్వ్ చేద్దాం, సో దాట్ యూ విల్ బీ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ద ఎగ్జామ్. ఓకే, మనం 8th క్లాస్ నుంచి రేషనల్ నెంబర్స్ అనే టాపిక్ గురించి నేర్చుకుంటూనే ఉన్నాం, రైట్? రీసెంట్గా అంటే 10th క్లాస్లో ఇర్రేషనల్ నెంబర్స్ అనే టాపిక్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు, రైట్? ఈ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ పుట్ టుగెదర్ ఆర్ కాల్డ్ రియల్ నెంబర్స్, రైట్? సో మనం ఏమని చెప్పచ్చు, రియల్ నెంబర్స్ ఆర్ ఎ కలెక్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో క్విక్గా చూద్దాం. The numbers that are expressed as p by q, where p and q are integers and q is not equal to 0 are called rational numbers. Rational numbers అంటే ఏంటి? ఒక 2 ఇంటీజర్స్కి p and q అనేవి కనుక 2 ఇంటీజర్స్ అనుకుంటే వాటి రేషియోగా రాయగలిగే నెంబర్స్ని రేషనల్ నెంబర్స్ అంటారు. ఓకే, రైట్? ఇంటీజర్స్ అనేసరికి మనకి ఏమేమి నెంబర్స్ ఉంటాయి? 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్, -1, -2, -3, -4 అండ్ సో ఆన్. ఇవి ఇంటీజర్స్, రైట్? ఈ ఇంటీజర్స్లో ఏ 2 ఇంటీజర్స్నైనా తీసుకోండి, మీరు p by q ఫామ్లో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2/4, ఓకే, p is 2 and q is 4, రైట్? 5/9, 5 is p and q is 9. -2/3, -2 is p and q is 3. ఇవన్నీ రేషనల్ నెంబర్సే. 2/4 కానీ, 5/9 కానీ, 2/3 కానీ, -2/3 కానీ, రైట్? ఇవన్నీ రేషనల్ నెంబర్సే. బట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1/0 అని రాశారనుకోండి, ఇది రేషనల్ నెంబర్ కాదు. ఓకే, ఎందుకు కాదు అని అంటున్నాము అంటే 1/0 వాల్యూ ఎంతో తెలియదు, డినామినేటర్లో 0 ఉందంటే ఆ పర్టికులర్ నెంబర్ వాల్యూ తెలియదు, కాబట్టి అలాంటి నెంబర్స్కి వీ హ్యావ్ నో మీనింగ్. కాబట్టి వీఆర్ సేయింగ్ దట్ క్యూ షుడ్ నాట్ బీ ఈక్వల్ టు 0 అని చెప్తున్నాం. ఓకే, ఏవైనా 2 నెంబర్స్ ఇంటీజర్స్ తీసుకుంటే కనుక వాటి రేషియోని రేషనల్ నెంబర్స్ అని పిలవచ్చు, బట్ డినామినేటర్లో 0 ఉండకూడదు అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 0/1 అనేది ఉంది కదా, దీని వాల్యూ యాక్చువల్లీ ఈజ్ ఈక్వల్ టు 0. It is also a rational number. Understood? Now we got some idea about rational numbers, right? These are the numbers that are expressed as p by q, where p and q are integers and q is not equal to 0. వీటిని rational numbers అన్నాం, right? We can express integers as rational numbers. Okay, that's what we have said, right? Integers అనేవి మీకు తెలుసు, -1, -2, -3, -4 and so on, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and so on. ఇవి ఇంటీజర్స్, రైట్? ఈ ఇంటీజర్స్ని రేషనల్ నెంబర్స్గా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 4 అనేది ఒక ఇంటీజర్, రైట్? 4/1 అని రాయొచ్చు దాన్ని, రైట్? 4ని 4/1 అని రాయొచ్చు, లేకపోతే 100/25 అని రాయొచ్చు, రైట్? అదర్వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4ని 5తో మల్టిప్లై చేయండి 20, అండ్ ఈ 1ని 5తో మల్టిప్లై చేయండి 20/5. ఇది కూడా ఒక రేషనల్ నెంబర్. 4 అనే ఇంటీజర్, నౌ వీ హ్యావ్ రిటర్న్ ఇట్ యాజ్ ఏ రేషనల్ నెంబర్, రైట్? 4/1గా రాసిన.
ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ -4 ని మనం -4/1 అని కానీ లేకపోతే 4/-1 అని కానీ రాయొచ్చు, రైట్. దీన్నే కావాలంటే కనుక 8/-2 అని రాయొచ్చు, రైట్. -8/2 అని రాయొచ్చు. ఎలా రాసినా కానీ -4 అనే ఇంటీజర్ని వీఆర్ రైటింగ్ యాజ్ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్. అందు గురించి ఇది రేషనల్ నెంబర్ అయింది. అంటే వీ కెన్ ఎక్స్ప్రెస్ ఎనీ ఆఫ్ ద ఇంటీజర్స్ యాజ్ రేషనల్ నెంబర్స్, రైట్. మనకి ఇంటీజర్స్ గురించి తెలిసింది. మనం ఇంకా వేరే నెంబర్స్ ఏమేమి నేర్చుకున్నాం? హోల్ నెంబర్స్ గురించి నేర్చుకున్నాం, న్యాచురల్ నెంబర్స్ గురించి నేర్చుకున్నాం, రైట్. క్లాస్ 6, క్లాస్ 7 అండ్ ఆల్, రైట్. సో నౌ we can say that we can express all whole numbers as rational numbers. Whole numbers అనగానే మీకు గుర్తు రావాలి 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్, రైట్. ఇందులో ఏ నెంబర్ని తీసుకున్నా కానీ దాన్ని రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్గా రాయొచ్చు, రైట్. దట్స్ వై యూ కెన్ సే దట్ వీ కెన్ ఎక్స్ప్రెస్ హోల్ నెంబర్స్ యాజ్ రేషనల్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 0 అనే దాన్ని తీసుకున్నాం అనుకోండి. 0 దాన్ని 0/1 అని రాయొచ్చు, 0/2 రాయొచ్చు, 0/10 రాయొచ్చు. ఏది రాసినా దాని వాల్యూ 0. 0 అనేది ఒక హోల్ నెంబర్ that is now written as ratio of 2 integers. That's why it is a rational number, right. Similarly 3 అనేది ఒక హోల్ నెంబర్, రైట్. 3 అనేది ఒక హోల్ నెంబర్, దాన్ని 3/1 అని రాయొచ్చు, 15/5 అని రాయొచ్చు. ఎలా రాసినా వీఆర్ ఎక్స్ప్రెసింగ్ దాట్ యాజ్ రేషనల్ నెంబర్, రైట్. సో ఇట్ మీన్స్ హోల్ నెంబర్స్ కెన్ బి రిటర్న్ యాజ్ రేషనల్ నెంబర్స్. అదర్ సెట్ ఆఫ్ నెంబర్స్ వాట్ we learnt are natural numbers, right. We can express all the natural numbers as rational numbers. Natural numbers అనగానే these are the numbers used for counting objects 1, 2, 3, 4, 5 and so on, right. ఇందులో ఏ నెంబర్నైనా తీసుకోండి, you will be in a position to write them as ratio of 2 integers, right. Let's take 2. నెంబర్ 2 అనేదాన్ని 2/1 అని రాయొచ్చు, లేకపోతే 4/2 అని రాయొచ్చు. ఎలా రాసినా కానీ we are getting a rational number. 5 అనేదాన్ని 5/1 రాయొచ్చు, 50/100 అని రాయొచ్చు. ఎలా రాసినా 5 అనే natural number is now written as ratio of 2 integers. That's why it is a rational number. Understood? మన దగ్గర ఇంటీజర్స్ ఉన్నా, హోల్ నెంబర్స్ ఉన్నా, నేచురల్ నెంబర్స్ ఉన్నా, ఈ నెంబర్స్ని ఏ నెంబర్స్ తీసుకున్నా కానీ వాటిని రేషనల్ నెంబర్స్గా రాయొచ్చు, రైట్. నౌ వి లెర్న్ట్ అబౌట్ రేషనల్ నెంబర్స్. లెట్స్ క్విక్లీ లుక్ ఎట్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ఇర్రేషనల్ నెంబర్స్ అనేవి ఎ కైండ్ ఆఫ్ రియల్ నెంబర్స్, రైట్. ఒక రకమైన రియల్ నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఏ నెంబర్స్ని అంటాం అంటే కనుక ఎ రియల్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఇర్రేషనల్ ఇఫ్ ఇట్ కెనాట్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ p అండ్ q ఆర్ ఇంటీజర్స్ అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. మన దగ్గర ఒక నెంబర్ ఉంది, దాన్ని రేషియో ఆఫ్ ఇంటీజర్స్గా రాయలేము. అలాంటి నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఇన్ కేస్ మన దగ్గర ఒక రియల్ నెంబర్ ఉండి దాన్ని రేషియో ఆఫ్ ఇంటీజర్స్గా రాయగలిగితే కనుక రేషనల్ నెంబర్ అంటున్నాం, రాయలేకపోతే కనుక ఇర్రేషనల్ నెంబర్స్ అంటున్నాం, ఓకే. అలాంటి నెంబర్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ √2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్, √3 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్, √5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్, 5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్, రైట్. మీరు చూస్తే కనుక స్క్వేర్ రూట్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్ యూ టేక్, దోస్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్. అర్థమైందా మీకు? రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి అర్థమైంది కదా. నౌ లెట్స్ క్విక్లీ లుక్ ఎట్ దిస్. ఇది యాక్చువల్గా సెట్స్ని వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేస్తాం కదా, అలా రిప్రజెంట్ చేస్తాం రియల్ నెంబర్స్ని, రైట్. రియల్ నెంబర్స్ అనేది కనుక యూనివర్సల్ సెట్ అనుకుంటే కనుక యూ హ్యావ్ రేషనల్ నెంబర్స్ యాజ్ వన్ సబ్సెట్ అండ్ irrational numbers as another subset. మీరు చూస్తే యూ స్టార్ట్ విత్ నేచురల్ నెంబర్స్. నేచురల్ నెంబర్స్ అంటే 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్, రైట్. ఇవి నేచురల్ నెంబర్స్, వీటిలో 0 ఉండదు. నేచురల్ నెంబర్స్కి వచ్చేసరికి 0 ఉండదు, రైట్. ఇన్ కేస్ 0తో కలిపి రాస్తున్నాం అనుకోండి, 0, 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్, దీస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్, రైట్. ఎవ్రీ నేచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్, రైట్. దెన్ మన దగ్గర 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ హోల్ నెంబర్స్ అని. వాటికి ఎక్స్ట్రాగా -1, -2, -3, -4 అండ్ సో ఆన్ అనేవి యాడ్ చేస్తే వచ్చే సెట్ ఏంటి? ఇంటీజర్స్. ఎవ్రీ నేచురల్ నెంబర్ ఈజ్ అన్ ఇంటీజర్, ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ అన్ ఇంటీజర్ అండ్ ఎవ్రీ
negative numbers like -1, -2, -3. These are also integers, right? Integers అనగానే మీకు గుర్తు రావాలి 0, 1, 2, 3, 4, 5 and so on. -1, -2, -3, -4, -5 and so on, right? మనం ఇందాక చెప్పాము every integer can be written as ratio of 2. Every integer can be expressed as ratio of 2 other integers. For that reason, every integer is a rational number, right? Rational numbers examples చూడండి ఇక్కడ మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాం 8/10, 1/2, 14/100, -0.1. ఫర్ ఎగ్జాంపుల్ -0.1 ని దాని మీనింగ్ ఏంటి -1/10, right? It is also a ratio of 2 integers. That's why it is a rational number. But decimal form లో రాసాం దాన్ని. ఓకే, నౌ ఇవి కాకుండా వేరే నెంబర్స్ కూడా ఉంటాయి, అవి ఇర్రేషనల్ నెంబర్స్. Irrational numbers are the numbers which cannot be expressed as ratio of 2 integers, right? ఇవన్నిటిని కలిపితే వచ్చేది రియల్ నెంబర్స్. అర్థమైంది కదా? One can express a given real number in its decimal form. మనకి ఒక రేషనల్ నెంబర్ ఇచ్చినా లేకపోతే ఇర్రేషనల్ నెంబర్ ఇచ్చినా దాన్ని ఒక డెసిమల్ ఫామ్లో రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3/8 అనేది ఒక రేషనల్ నెంబర్, రైట్? ఇట్ ఈస్ ఏ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్ 3 and 8. అందు గురించి 3/8 అనేది ఒక రేషనల్ నెంబర్. 3/8ని డెసిమల్ ఫామ్లో రాయాలనుకోండి, మనం ఏం చేస్తాం? 3ని 3.000 అండ్ సో ఆన్ అని రాసుకుని 8ని బయట రాసుకుంటాం ఇలాగా. దెన్ 0 times 8 is 0. You subtract such that you get 3. Now you have point here, right? అందు గురించి ఇక్కడ ఒక పాయింట్ పెట్టండి. ఈ 0ని ఇలా తీసుకొస్తే ఇది 30 అయింది, రైట్? 3 times 8 is 24. When you subtract 24, you have from 30 you have 6. Now you bring this 0 down. This is 60, right? 8 8s 64, 7 8s 56. Subtract 56 from 60 so that you have 4. Now you bring another 0 down. So 40, right? 5 times 8 is 40. Subtract, so you have remainder now as 0, right? Let's write 3/8 equal to 0.375, right? ఇది 3/8 అనే రేషనల్ నెంబర్కి ఆ రియల్ నెంబర్కి డెసిమల్ ఫామ్, రైట్? నౌ లెట్స్ లుక్ ఎట్ అనదర్ నెంబర్ దట్ ఈస్ 1/3. 1/3 అనేది కూడా ఒక రేషనల్ నెంబర్, రైట్? 1/3 వాల్యూ ఏంటి? 0.3333 and so on, right? Let us look at another number, √2. √2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్, రైట్? దానికి కూడా డెసిమల్ ఎక్స్పాన్షన్ రాయొచ్చు. రాస్తే యూ గెట్ ఎ నెంబర్ లైక్ దిస్ 1.414 213 562 373 0950 and so on. మీరు చూడండి, ఇప్పుడు మన దగ్గర ఉన్న నెంబర్స్ 0.375 తర్వాత డాట్స్ ఏం లేవు అంటే ఇది టెర్మినేటింగ్ డెసిమల్, రైట్? డెసిమల్ ఎక్స్పాన్షను టెర్మినేట్ అయిపోయింది. ఇది డెసిమల్ ఎక్స్పాన్షన్ టెర్మినేట్ అవ్వలేదు, రైట్? ఇట్ ఈస్ ఎ రికరింగ్ డెసిమల్, రైట్? ఇట్ ఈస్ ఎ నాన్ టెర్మినేటింగ్ బట్ రికరింగ్ డెసిమల్. అంటే 3 అనే నెంబర్ రిపీటెడ్గా వస్తుంది, రైట్? దీన్నే 0.3333333 ఇలా 100 times రాసాక కూడా యూ కెన్ పుట్ డాట్స్, okay? Otherwise you can say that 0.333 and so on, okay? It is a non-terminating recurring decimal. ఇక్కడ √2 అనే డెసిమల్ ఎక్స్పాన్షన్ చూస్తే కనుక ఈ 3 డాట్స్ పెట్టాం అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఆల్సో ఎ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. బట్ యు సీ ది నెంబర్స్ ఏమన్నా రిపీటెడ్గా వస్తున్నాయా అంటే లేదు. 41 42 13 56 23 అంటే ఇవి ఇక్కడలాగా 3 అనే డిజిట్ రిపీటెడ్గా ఎలా వచ్చిందో అలాగా మనకి రావట్లేదు, రైట్? అందు గురించి వీటిని నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్స్ అంటాం, ఓకే? లుక్ ఎట్ దిస్. 3/8 is a terminating decimal. 1/3 is leading to a non-terminating but recurring decimal, and √2 is a non-terminating and non-recurring decimal. మీరు చూస్తే ఇప్పుడు మీరు చెప్పగలరు రేషనల్ నెంబర్స్కి డెసిమల్ ఎక్స్పాన్షన్ రాస్తే యూ మే గెట్ టెర్మినేటింగ్ డెసిమల్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ బట్ రికరింగ్ డెసిమల్, ఓకే? అదే ఇర్రేషనల్ నెంబర్స్ కనుక డెసిమల్ ఎక్స్పాన్షన్ రాస్తే
you get non-terminating and non-recurring decimal. అర్థమైందా? సో రేషనల్ నెంబర్స్కి వచ్చేసరికి డెసిమల్ ఎక్స్పాన్షన్ రాస్తే యూ గెట్ టెర్మినేటింగ్ డెసిమల్ ఆర్ యూ కెన్ గెట్ నాన్ టెర్మినేటింగ్ బట్ రికరింగ్ డెసిమల్, రైట్? వీ హ్యావ్ సీన్ సమ్ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 3/8 ఈక్వల్ టు 0.375. ఇది డెసిమల్ ఎక్స్పాన్షన్ టెర్మినేట్ అయిపోతుంది, రైట్? ఎందుకు? మనం డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చేసింది కాబట్టి. 17/5 దాన్ని 3.4 అని రాయొచ్చు, ఇది కూడా టెర్మినేటింగ్ డెసిమల్, రైట్? నాన్ టెర్మినేటింగ్ వచ్చేసరికి 1/3, 0.333 అండ్ సో ఆన్, దాన్నే 0.3 విత్ ఓవర్ బార్ ఆన్ 3 అని కూడా రాస్తాం. ఓకే, 3 అనేది రిపీటెడ్గా వస్తుంది కాబట్టి 0.3 అని రాసి 3 మీద ఓవర్ బార్ రాస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 161/99 ఇది ఒక రేషనల్ నెంబర్, రైట్? దీని డెసిమల్ ఎక్స్పాన్షన్ రాస్తే కనుక 1.62626262 అండ్ సో ఆన్ అని వస్తుంది. ఇది కూడా నాన్ టెర్మినేటింగ్ బట్ రికరింగ్ డెసిమల్. ఏవి రిపీటెడ్గా వస్తున్నాయి? 62 అనే 2 డిజిట్స్, అందు గురించే 62 పైన ఓవర్ బార్ రాయొచ్చు. అర్థమైంది కదా? ఇప్పుడు మనం రేషనల్ నెంబర్స్ని తీసుకుంటే కనుక యు గెట్ టెర్మినేటింగ్ డెసిమల్స్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ బట్ రికరింగ్ డెసిమల్స్, రైట్? మన దగ్గర డెసిమల్స్ ఇచ్చేసారు అనుకుందాం, డెసిమల్ ఫామ్లో ఇచ్చారు ఒక నెంబర్ని. ఓకే, వాటిని ఎప్పుడు రేషనల్ నెంబర్స్గా రాయొచ్చు అంటే కనుక టెర్మినేటింగ్ డెసిమల్స్ ఉంటే కనుక స్ట్రైట్ అవే యూ కెన్ సే దట్ వీ కెన్ రైట్ దెమ్ యాజ్ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్. ఇక్కడ 0.375 అని ఇచ్చారనుకోండి, 3/8 అని రాయగలుగుతాం. అందు గురించి రేషనల్ నెంబర్స్గా రాయగలుగుతాం అని చెప్పొచ్చు టెర్మినేటింగ్ డెసిమల్స్ ఇస్తే. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ ఉన్నా కానీ ఇఫ్ దే ఆర్ రికరింగ్ then you can say that we can write them as rational numbers. ఓకే, అర్థమైంది కదా? మన దగ్గర రేషనల్ నెంబర్స్ ఉంటే కనుక యూ గెట్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ ఆర్ టెర్మినేటింగ్ డెసిమల్స్, రైట్? అలా కాకుండా టెర్మినేటింగ్ డెసిమల్స్ ఇస్తే కనుక రేషనల్ నెంబర్స్గా రాయొచ్చు, నాన్ టెర్మినేటింగ్ బట్ రికరింగ్ డెసిమల్స్ ఇచ్చినా కానీ రేషనల్ నెంబర్స్గా రాయొచ్చు. అర్థమైంది కదా? మనం ఇప్పుడే చూసాం √2 అనేది ఒక నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్, రైట్? సిమిలర్లీ √3 అనేది తీసుకున్నాం అనుకోండి, √3 ఈక్వల్ టు 1.73205008075689 అండ్ సో ఆన్ అని రాస్తున్నాం. ఇది కూడా నాన్ టెర్మినేటింగ్. ఎప్పుడైతే 3 డాట్స్ పెట్టి అండ్ సో ఆన్ అని రాసామో ఇట్ ఈస్ ఏ నాన్ టెర్మినేటింగ్ వన్. అండ్ డిజిట్స్ చూస్తే కనుక మీరు రిపీటెడ్గా ఏం రావట్లేదు, రైట్? దట్స్ వై యూ సే దట్ దిస్ ఈజ్ ఆల్సో ఏ నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్, రైట్? నౌ వీ హ్యావ్ ఏ నెంబర్ కాల్డ్ పై. మనం జనరల్గా 22/7 అని రాస్తాం, కానీ అది కరెక్ట్ కాదు. పై వాల్యూ 3.141592653 అండ్ సో ఆన్. ఇది కూడా నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్. ఓకే, మనం ఇంతకుముందు నేర్చుకున్నాం √2, √3, √5 ఇలాగా స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఏవైనా కానీ ఇర్రేషనల్ నెంబర్స్ అని, పై అనేది కూడా ఒక ఇర్రేషనల్ నెంబర్ అని నేర్చుకున్నాం, రైట్? అంటే మనం ఏమని చెప్పొచ్చు, ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్స్ కనుక డెసిమల్ ఫామ్ రాస్తే అది నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ వస్తుంది అని, రైట్? ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇర్రేషనల్ నెంబర్స్ గురించి. సమ్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ మే ఆర్ మే నాట్ బి ఇర్రేషనల్. ఫర్ ఎగ్జాంపుల్ √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని చెప్తాం, రైట్? -√2 అనేది అనదర్ ఇర్రేషనల్ నెంబర్, రైట్? వీటి సమ్ తీసుకున్నాం అనుకోండి, √2 ప్లస్ -√2 ఇట్ ఈస్ ఈక్వల్ టు √2 - √2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. 0 అనేది ఏంటి? ఒక రేషనల్ నెంబర్. ఇలా కొన్ని కేసెస్లో మనం చెప్పలేం సమ్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ ప్రతిసారి ఇర్రేషనల్ నెంబర్ అవుతుందా అంటే చెప్పలేం. అది ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇర్రేషనల్ నెంబర్స్ యు ఆర్ సమ్మింగ్. ఫర్ ఎగ్జాంపుల్ √2 ప్లస్ √5 అనుకోండి, ఈ సమ్ ఏదైతే ఉందో అది ఇర్రేషనల్ నెంబరే అవుతుంది, రైట్? కానీ కొన్నిసార్లు ఇలాంటి కేసెస్ వస్తే కనుక సమ్ రేషనల్ నెంబర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ప్లీజ్ నోట్ దిస్, సమ్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ మే ఆర్ మే నాట్ బి irrational. Okay, same is true with product of 2 irrational numbers may or may not be irrational. Okay, for example √2 ఉంది, ఓకే, ఇంటూ √2 రాయండి. దీని ఏమని రాయొచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 × 2 అని రాయొచ్చు, రైట్? స్క్వేర్ రూట్ ఆఫ్ 4.
ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 వాల్యూ ఏంటి 2, రైట్. 2 అనేది ఒక రేషనల్ నెంబర్, ఎందుకంటే 2ని 2/1 అని రాయొచ్చు, రైట్. సో ప్రోడక్ట్ ఆఫ్ టూ ఇర్రేషనల్ నెంబర్స్ మే ఆర్ మే నాట్ బి ఇర్రేషనల్. ఫర్ ఎగ్జాంపుల్ √2 ఇంటూ √5 తీసుకుందాం. ఓకే, దిస్ ఈజ్ √10, రైట్. √10 అనేది ఇర్రేషనల్ నెంబరా కాదా? ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, సో ప్రతిసారి మనం చెప్పలేం ప్రోడక్ట్ ఆఫ్ టూ ఇర్రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ అని కాన్ఫిడెంట్గా చెప్పలేము, ఎందుకంటే కొన్ని కేసెస్లో రేషనల్ నెంబర్ కూడా అవ్వచ్చు. అర్థమైంది కదా? లెట్ us now solve some problems from old question papers. వాట్ ఈజ్ నెంబర్ పై అని ఇచ్చారు మన క్వశ్చన్. అది నేచురల్ నెంబరా, రేషనల్ నెంబరా, ఇంటీజరా, ఇర్రేషనల్ నెంబర్ అనేది మనం ఆన్సర్ చేయాలి. ఇది తెలంగాణ పాలిసెట్ 2022లో ఇచ్చిన క్వశ్చన్. మనకు తెలుసు పై అనే దాని కనుక డెసిమల్ ఎక్స్పాన్షన్ రాస్తే యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 3.141592653 and so on. It is a non-terminating non-recurring decimal, right? Non-terminating non-recurring decimals ఉంటే కనుక ఆ నెంబర్స్ ఏమంటాం? ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. సో ఆన్సర్ ఏమవుతుంది? పై ఈజ్ an irrational number. Understood? వాట్ ఈజ్ √2 అని ఇచ్చారు ఆప్షన్స్గా. ఇట్ ఈస్ ఎ రేషనల్ నెంబర్, ఇట్ ఈస్ అన్ ఇర్రేషనల్ నెంబర్, ఇట్ ఈస్ ఎ ప్రైమ్ నెంబర్, ఇట్ ఈస్ ఎ కంపోజిట్ నెంబర్ అని ఇచ్చారు. ఇది ఏపీ పాలిసెట్ 2021లో ఇచ్చిన క్వశ్చన్. మనకు తెలుసు √2 అనే దానికి డెసిమల్ ఎక్స్పాన్షన్ రాస్తే కనుక అది 1.414 అండ్ సో ఆన్ అని వస్తుంది, రైట్. ఇట్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ అంటే కనుక ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పేయచ్చు. అలా కాకుండా మనకు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎనీ ప్రైమ్ నెంబర్ యూ టేక్ ఇట్ ఈస్ అన్ ఇర్రేషనల్ నెంబర్. మీకు ఈ డెసిమల్ ఎక్స్పాన్షన్ గుర్తు లేకపోయినా స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఈక్వల్ టు 1.414 అండ్ సో ఆన్ అనే డెసిమల్ ఎక్స్పాన్షన్ గుర్తు లేకపోయినా నో ప్రాబ్లం. ఎప్పుడైనా కనుక స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్రైమ్ నెంబర్ ఉందంటే అది ఇర్రేషనల్ నెంబరే. అర్థమైందా? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. అర్థమైందా? సో చాయిస్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇర్రేషనల్ నెంబర్? నాట్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని అడుగుతున్నారు. చాయిస్గా √2, √3, √4, √5 అని ఇచ్చారు. ఇది ఏపీ పాలిసెట్ 2022లో ఇచ్చిన క్వశ్చన్. ఓకే, మనకు తెలుసు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్రైమ్ నెంబర్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని. ఓకే, 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. 3 అనేది ఒక ప్రైమ్ నెంబర్, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 5 అనేది కూడా ఇర్రేషనల్ నెంబర్, ఎందుకంటే 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి. 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, రైట్. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 వాల్యూ ఎంత? 2. 2 కెన్ బి రిటర్న్ యాజ్ 2/1 అంటే ఇది ఒక రేషనల్ నెంబర్. సో క్వశ్చన్ ఏమని అడిగారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్ అంటే చాయిస్ 3 √4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అండర్స్టూడ్? స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ఈజ్ డాష్ నెంబర్ అని అడిగారు. చాయిస్గా నేచురల్ నెంబర్ అని, రేషనల్ నెంబర్ అని, ఇంటీజర్ అని, ఇర్రేషనల్ నెంబర్ అని ఇచ్చారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2018లో ఇచ్చిన క్వశ్చన్. మనకు తెలుసు సమ్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ నీడ్ నాట్ బి అన్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, ప్రతిసారి ఇర్రేషనల్ నెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఈ పర్టికులర్ కేసులో ఇది ఇర్రేషనల్ నెంబరే. ఓకే, చాయిస్ 4 అనేది రైట్ ఆన్సర్. √5 ప్లస్ √7 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, దాన్ని మనం ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు కూడా. సాల్వ్ చేస్తే ప్రూవ్ చేస్తే కనుక అది 8 మార్క్స్ క్వశ్చన్ అవుతుంది, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ వి స్టార్ట్ విత్ అజ్యూమింగ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అండ్ రైట్ ఇట్ యాజ్ a/b వేర్ a అండ్ b ఆర్ కో ప్రైమ్ నెంబర్స్ అని ఇలా స్టార్ట్ అవుతాం మనం, రైట్. దెన్ యు సే దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఈక్వల్ టు a/b మైనస్ √7 అని.
దెన్ యూ సబ్సిక్వెంట్గా ఇలా స్టెప్స్ అన్ని చూపించుకుంటూ వెళ్తే మీరు ఫైనల్గా ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ మెథడ్లో ఈ √5 ప్లస్ √7 అనేది రేషనల్ నెంబర్ కాదు, ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేస్తాం. రైట్? మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి ప్రూవ్ చేయడానికి ట్రై చేయండి. అదర్వైజ్ వీ హ్యావ్ వీడియోస్ ఆన్ దిస్ కాన్సెప్ట్ ఇన్ అవర్ ఛానల్, టేక్ ఎ లుక్ ఎట్ దాట్. ఓకే, సో ఈ స్పెసిఫిక్ క్వశ్చన్కి ఇర్రేషనల్ నెంబర్ అనేది ఆన్సర్. బట్ యు రిమెంబర్, ప్రతిసారి ఇర్రేషనల్ నెంబర్ అవ్వక్కర్లేదు, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి మీరు. గాట్ ఇట్? √3 ప్లస్ √5 ఈజ్ వాట్ కైండ్ ఆఫ్ నెంబర్ అని అడుగుతున్నారు. చాయిస్ చూస్తే కనుక పాజిటివ్ రేషనల్ నెంబర్, నెగిటివ్ రేషనల్ నెంబర్, పాజిటివ్ ఇర్రేషనల్ నెంబర్, నెగిటివ్ ఇర్రేషనల్ నెంబర్ అని ఇచ్చారు. ఇది ఏపీ పాలిసెట్ 2017లో ఇచ్చిన క్వశ్చన్. ఓకే, మనకు తెలుసు √3 ప్లస్ √5 అనేది పాజిటివ్ ఇర్రేషనల్ నెంబర్. కావాలంటే దీన్ని మనం ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ మెథడ్ యూస్ చేసి ప్రూవ్ చేయొచ్చు. యు సే దట్ √3 ప్లస్ √5 ఈక్వల్ టు A by B, వేర్ A అండ్ B ఆర్ కో ప్రైమ్ నెంబర్స్ అనుకుని స్టార్ట్ అవుతాం. అంటే ఫస్ట్ వీ సే దట్ ఇట్ ఈస్ ఏ రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకుంటాం. ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ మెథడ్లో ఫైనల్గా we fail to prove that it is a rational number. Once you fail to prove that it is a rational number, రియల్ నెంబర్స్లో ఇంకేముంది, రేషనల్ నెంబర్ కాకపోతే ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. రైట్? సో యూ దెన్ ఫైనల్లీ సే దట్ √3 ప్లస్ √5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అండ్ ఇక్కడ వచ్చేసరికి పాజిటివ్ రేషనల్ నెంబర్ ఎందుకైందంటే √3 వాల్యూ, √5 వాల్యూ రెండు కూడా పాజిటివ్ నెంబర్సే, 0 కంటే పెద్ద నెంబర్సే కాబట్టి వాట్ సమ్ పాజిటివ్ ఇర్రేషనల్ నెంబర్ అయ్యింది. అర్థమైంది కదా? వాట్ ఈజ్ 1/√2 అని అడుగుతున్నారు. నేచురల్ నెంబరా, రేషనల్ నెంబరా, ఇర్రేషనల్ నెంబరా ఆర్ ఇంటీజర్ అనేది క్వశ్చన్. ఇది తెలంగాణ పాలిసెట్ 2021లో ఇచ్చిన క్వశ్చన్. మీరు చూస్తే 1/√2లో డినామినేటర్లో ఇర్రేషనల్ నెంబర్ ఉంది, √2 అనేది. రైట్? √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని మీకు తెలుసు. 1/√2 ఓకే అంటే 1 డివైడెడ్ బై 1.414 అండ్ సో ఆన్. ఓకే, దీని ఎగ్జాక్ట్ వాల్యూ తెలుసుకోవడం చాలా కష్టం. ఓకే, డెసిమల్ ఎక్స్పాన్షను ఫర్ ఎగ్జాంపుల్ 1.414 అండ్ సో ఆన్ రాస్తాం కదా, 414తో ఆపేమనుకోండి ఒక ఆన్సర్ వస్తుంది. 1 డివైడెడ్ బై 1.41తో చేసామనుకోండి ఒక ఆన్సర్ వస్తుంది. రైట్? ఎన్ని డిజిట్స్, ఈ డాట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఇంక్లూడ్ చేసామనే దాన్ని బట్టి ఆన్సర్ మారిపోతుంది. రైట్? అలా అవ్వకుండా ఉండటం కోసం ఏం చేస్తామంటే వి ఫస్ట్ రేషనలైజ్ దిస్ నెంబర్. 1 డివైడెడ్ బై √2 ఉందనుకోండి, యూ మల్టిప్లై న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ √2. అప్పుడు ఏమైంది? ఇది √2 డివైడెడ్ బై 2 అయింది. రైట్? అంటే 0.5 టైమ్స్ √2. ఓకే, 0.5 టైమ్స్ √2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. రైట్? ఎందుకంటే 0.5తో కనుక మనకి 1.414 అండ్ సో ఆన్ అనే నెంబర్ని మల్టిప్లై చేస్తే యూ గెట్ అగైన్ ఏ నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్. అందు గురించి ఇది ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. అర్థమైందా? √p plus √q is an irrational number where p and q are అని అడిగారు. p and q అనేవి ఈవెన్ నెంబర్సా, ప్రైమ్ నెంబర్సా, రేషనల్ నెంబర్సా, నన్ ఆఫ్ దీస్ అని అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2022లో ఇచ్చిన క్వశ్చన్. మనం ఇంతకుముందు చూసాం √3 ప్లస్ √5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని, √5 ప్లస్ √7 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని. రైట్? ఇక్కడ చూస్తే కనుక మీరు చూడండి, √3 అనేది ఏంటి? ఒక ప్రైమ్ నెంబర్. 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్. రైట్? 7 అనేది ఒక ప్రైమ్ నెంబర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. రైట్? మనకి √3 ప్లస్ √5 అని రెండు ఇర్రేషనల్ నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు మనకి ఒక ఇర్రేషనల్ నెంబరే వచ్చింది అనుకోండి. దాని మీనింగ్ ఏంటి? 3 అండ్ 5 అనేవి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఈ పర్టికులర్ కేసులో p అండ్ q అనేవి ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. √p ప్లస్ √q అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అయితే, అంటే సంథింగ్ లైక్ దిస్. ఓకే, అప్పుడు p అండ్ q ఏమవుతాయి? ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ప్లీజ్ నోట్ దిస్. ఇఫ్ x ఈజ్ ఎనీ రేషనల్ నెంబర్ ఇన్ ద ఫార్మ్ p by q, where q is in the form of 2 power n times 5 power m,
where n and m are non-negative integers, then x will have a decimal expansion which is terminating and non-terminating or non-terminating but recurring or none of these. ఇది క్వశ్చన్. x అనేది ఒక రేషనల్ నెంబర్. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 5/10 అనేది ఒక రేషనల్ నెంబర్, రైట్? p/q ఫామ్లో ఉంది. దీన్ని ఏమని రాయొచ్చు? 0.5 అని రాయొచ్చు, రైట్? 0.5 అనేది ఏంటి? ఏ టెర్మినేటింగ్ డెసిమల్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ 1/3 ఉంది. 1/3 ఈక్వల్ టు 0.3333 అండ్ సో ఆన్. ఇది నాన్ టెర్మినేటింగ్ బట్ రికరింగ్ డెసిమల్. నౌ లెట్స్ లుక్ ఎట్ దిస్. ఓకే, q ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n 5m అంటున్నారు. ఓకే, లెట్స్ టేక్ దిస్ పర్టికులర్ కేస్. 10 అనేది ఉంది కదా, you write 10 as 2 into 5, right? 2^1 5^1 అని కూడా రాయొచ్చు, రైట్? 10ని అంటే ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n 5m, రైట్? 2n ఇంటూ 5m ఫామ్లో ఉంటే కనుక n ఈక్వల్ టు 1, m ఈక్వల్ టు 1 అయింది ఈ పర్టికులర్ కేసులో, రైట్? n అండ్ m ఆర్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్. ఓకే, n అండ్ m ఆర్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అంటే 1 అండ్ 1 అనేవి నాన్ నెగటివ్ ఇంటీజర్స్, రైట్? సో ఈ పర్టికులర్ కేసులో మనకేమర్థమైంది? డినామినేటర్ q గనక 2n 5m ఫామ్లో ఉంటే అది టెర్మినేటింగ్ డెసిమల్ ఇస్తుందని అర్థమైంది, రైట్? దీన్ని బేస్ చేసుకునే దేర్ ఈస్ ఎ థియరమ్. ఇట్ సేస్ దాట్ లెట్ x ఈక్వల్ టు p/q be a rational number such that the prime factorization of q is of the form 2n times 5m, where n and m are non-negative integers. ఓకే, ఇంటీజర్స్ అనగానే మీకు గుర్తు రావాలి 0 1 2 3 అండ్ సో ఆన్, -1 -2 -3 అండ్ సో ఆన్, రైట్? నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అంటే దాని మీనింగ్ 0 నుంచి పైకి ఏ నెంబర్ అయినా ఉండొచ్చు అని మీనింగ్, రైట్? సో 2n 5n ఫామ్లో కనుక డినామినేటర్ని రాయగలిగితే, ఓకే, దెన్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఈజ్ గోయింగ్ టు బి టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్. ఓకే, మీరు 1/2 అనే దాన్ని తీసుకోండి. 1/2 ఈక్వల్ టు 0.5, రైట్? 1/2లో డినామినేటర్ q కనుక 2 కదా, ఈ 2ని ఏమని రాయొచ్చు? 2^1 ఇంటూ 5^0 అని రాయచ్చా? 5^0 ఈక్వల్ టు 1 కాబట్టి, రైట్? సో 2^1 ఇంటూ 5^0 అని రాసాం అంటే ఇది కూడా 2n టైమ్స్ 5m ఫామ్లో ఉంది, రైట్? వేర్ n is 1 and m equal to 0. These are non-negative integers. Please note this, positive integers అంటలేదు, non-negative integers అంటున్నారు. పాజిటివ్ ఇంటీజర్స్ అన్నప్పుడు 1 2 3 4 0ని వదిలేస్తాం, 1 2 3 4ని మాత్రమే కన్సిడర్ చేస్తాం, రైట్? బట్ ఇక్కడ నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అన్నప్పుడు దాని మీనింగ్ ఏంటంటే 0 అని కూడా తీసుకోమని, రైట్? 2n 5m ఫామ్లో వచ్చింది కాబట్టి 1/2 అనేది ఒక టెర్మినేటింగ్ డెసిమల్ ఇస్తుంది అని. లెట్స్ టేక్ దిస్ కేస్ ఆఫ్ 1/3. 1/3ని ఇప్పుడు డినామినేటర్ డెసిమల్ ఎక్స్పాన్షన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ 3^1 ఇంటూ 2^0 ఇంటూ 5^0 అని కూడా రాయొచ్చు. ఓకే, ఇది చూస్తే కనుక 3 సంథింగ్ ఇంటూ 2n ఇంటూ 5m ఫామ్లో ఉంది. మనకు కావాల్సింది 2n ఇంటూ 5m, 3 అనేది ఉండకూడదు. ఓకే, ఇలా వస్తే కనుక the decimal expansion is going to be non-terminating but recurring decimal. Please note this. Okay, 2n 5m ఫామ్లో ఉన్నప్పుడు మాత్రమే టెర్మినేటింగ్ డెసిమల్ వస్తుంది, అదర్వైజ్ నాన్ టెర్మినేటింగ్ బట్ రికరింగ్ డెసిమల్ వస్తుంది. ప్లీజ్ నోట్ దిస్. Which of the following rational numbers has terminating decimal expansion? ఇది ఏపీ పాలిసెట్ 2022లో ఇచ్చిన క్వశ్చన్. ఓకే, మీరు ప్రతిదానికి డెసిమల్ ఎక్స్పాన్షన్ రాసేసి ఏది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది అనేది చెక్ చేయడం అనేది ఒక పద్ధతి. ఓకే, బట్ దాట్ ఈస్ గోయింగ్ టు బి టీడియస్. మనకి ఉన్న థియరం ఏమని చెప్తుందంటే x ఈక్వల్ టు p/q అనేది కనుక ఒక రేషనల్ నెంబర్ అయితే, ఓకే,
క్యూ డినామినేటర్ ఏదైతే ఉందో దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూసామనుకోండి, ఇఫ్ దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n times 5 power m, వేర్ n and m ఆర్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్, దెన్ x హ్యాస్ డెసిమల్ ఎక్స్పాన్షన్ విచ్ టెర్మినేట్స్. రైట్? అంటే మనకి ఇచ్చిన నెంబర్స్లో డినామినేటర్స్ని ఫస్ట్ చూడాలి. ఓకే, వాటికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ క్విక్గా రాసుకోండి. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ 40కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసామనుకోండి, 2 times 20. రైట్? 20కి 2 times 10 అండ్ 10ని 2 times 5 అని రాయొచ్చు. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాస్తే ఇది 2 into 2 into 2 into 5 అయింది. రైట్? అంటే ఇది 2 power 3 times 5 power 1 ఫామ్లో ఉంది. అంటే దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n times 5 power m. రైట్? అందు గురించి ఇట్స్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఈజ్ గోయింగ్ టు టెర్మినేట్. ఈ థియరం ప్రకారం ఇది టెర్మినేట్ అయిపోద్ది. 1 అనేది రైట్ ఆన్సర్. ఓకే, లెట్స్ లుక్ ఎట్ అదర్ ఆప్షన్స్ ఆల్సో. ఓకే, కన్ఫర్మేషన్ కోసం 1 అనేది రైట్ ఆన్సర్ బికాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ టెర్మినేటింగ్ డెసిమల్. ఈ 35 అనే దాన్ని తీసుకున్నాం అనుకోండి, 5 times 7. రైట్? అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 35 equal to 5 times 7 అంటే 5 power 1 into 7 power 1. It is not in the form of 2 power n 5 power m. Right? It has extra 7 power 1. అందు గురించి it is not going to have a terminating decimal as per this theorem. Okay? 21 అనే దాన్ని తీసుకుందాం. 3 times 7. Right? It is in the form of 3 power 1 and 7 power 1. It is not in the form of 2 power n 5 power m. Right? అందు గురించి ఇది కూడా టెర్మినేటింగ్ డెసిమల్ ఇవ్వదు. రైట్? 2/15 అన్నారు. 15 తీసుకున్నాం అనుకోండి, 5 times 3. రైట్? ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 5 power 1 and 3 power 1. రైట్? ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n times 5 power m. రైట్? ఎక్స్ట్రాగా 3 power 1 ఉండిపోయింది. రైట్? ఫర్ దట్ రీజన్ దిస్ ఈస్ ఆల్సో నాట్ గోయింగ్ టు గివ్ యూ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్. ఇవన్నీ ఎలాంటి డెసిమల్ ఎక్స్పాన్షన్ ఇస్తాయి? ఇవన్నీ రేషనల్ నెంబర్స్. రైట్? వాటి డినామినేటర్స్ చూస్తే కనుక ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూస్తే దట్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n 5 power m. రైట్? వేరే ఫామ్లో ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు అవి నాన్ టెర్మినేటింగ్ బట్ రికరింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఇస్తాయి. ప్లీజ్ నోట్ దిస్, నాన్ టెర్మినేటింగ్ బట్ రికరింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఇస్తాయి ఈ మూడు. ఓకే, సో టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఇచ్చేది ఏంటి? 7/40. అండర్స్టూడ్?